నమస్తే వెల్కమ్ టు విహారీ న్యూస్ నేను మీ శ్రీలత ముందుగా హెడ్లైన్స్ ఈ ఏడాది చంద్రబాబుని సీఎం గా చూస్తాం టీడీపీ విశాఖ పార్లమెంట్ ఇన్ఛార్జ్ ఎం శ్రీ భరత్ విశాఖపట్నానికి ఉనికిలేని సమయంలోనే కనకమహాలక్ష్మి అమ్మవారు స్థానికంగా వెలిసిందని పేర్కొన్న విశాఖ శ్రీ శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి జిల్లాలో సందడిగా నూతన సంవత్సర వేడుకలు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ మల్లికార్జున కలిసి శుభాకాంక్షలు తెలిపిన అధికారులు రాష్ట్రంలో ప్రసిద్ధి చెందిన సింహాచలం దేవస్థానంలో శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామి నిత్య కళ్యాణం నేత్రపర్వంగా సాగింది. ఆర్జిత సేవల్లో భాగంగా ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని ఉభయ దేవేరులతో మండపంలో అధిష్ఠింపజేశారు. పాల్గొన్న భక్తుల గోత్రనామాలతో సంకల్పం చెప్పి పాంచరాత్ర గమశాస్త్రం విధానంలో విశ్వక్సేనారాధన పుణ్యాహ వచనాలతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కంకణ ధారణ, నూతన యజ్ఞోపవీత సమర్పణ, జీలకర్ర బెల్లం, మాంగళ్య ధారణ, తలంబ్రాల ప్రక్రియలను కమనీయంగా జరిపించారు. మంత్రపుష్పం, మంగళ శాసనాల తర్వాత భక్తులకు వేదాశీర్వచనాలు, శేష వస్త్రాలు, స్వామివారి ప్రసాదాలను అందజేశారు. విశాఖ నగరం పురోగతి సాధించిందంటే అమ్మవారి కృపతోనే సాధ్యమైందని తెలిపారు. ఆదివారం రాత్రి స్వరూపానందేంద్ర స్వామి కనకమహాలక్ష్మి అమ్మవారి ఆలయాన్ని సందర్శించారు. మార్గశిర మాసోత్సవాల్లో పాల్గొని పంచామృతాలతో విశేష అభిషేకాలు నిర్వహించారు. ఈ సందర్భంగా దేవస్థానం చేపట్టిన వేద సభలో మాట్లాడారు. అమ్మవారికి ఆగమాలతో కూడిన ఆరాధన జరుగుతున్న సుస్వరాలతో కూడిన వేద పారాయణ మధ్య భక్తులను అనుగ్రహిస్తున్న ఏకైక క్షేత్రం కనకమహాలక్ష్మి ఆలయమేనని చెప్పారు. మార్గశిర మాసంలో లక్షల్లో తరలి వచ్చే భక్తులకు సౌకర్యాల కల్పనలో అధికారులు సఫలమయ్యారని అభినందించారు. శక్తి రూపకంగా ఈ విశాఖపట్నం పెరగని కాలంలో ఈ సముద్ర తీరంలో ఉన్న ఈ ప్రాంతంలో విశాఖపట్నం ఎప్పుడో డచ్చివాడు పరిపాలించే రోజుల్లో విశాఖపట్నానికి ఉనికి లేని రోజుల్లో అలాంటి రోజుల్లో అమ్మవారు ఇక్కడ కూర్చుని ఉంది కాబట్టి కేవలం అమ్మవారి యొక్క మహిమ, అమ్మవారి యొక్క దయ వల్ల ఈరోజు విశాఖపట్నం అంటే ఈ పాత పోస్ట్ ఆఫీస్ దగ్గర నుంచి అటు భోగాపురం వరకు చాలా గొప్పగా ఎటువంటి వాళ్ళు నాయకులు కానీ మిగతా వాళ్ళ యొక్క కానీ పేడ లేకుండా అనూహ్యంగా పెరిగిన ఏకైక జిల్లా ఏది అంటే మన విశాఖ
పట్టండి. అది కేవలం అమ్మవారి కృపే. 2024 నూతన సంవత్సర వేడుకలు సోమవారం జిల్లాలో ఉత్సాహంగా సాగాయి. ప్రభుత్వ కార్యాలయాలు, క్యాంపు కార్యాలయాలు సందడిగా మారాయి. జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ మల్లికార్జున ఆధ్వర్యంలో తన క్యాంపు కార్యాలయంలో వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆయన కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. రెవెన్యూ అసోసియేషన్ రూపొందించిన వార్షిక క్యాలెండర్ను కలెక్టర్ ఈ సందర్భంగా ఆవిష్కరించారు. జిల్లాలోని ఉన్నతాధికారులు, సిబ్బంది, ఇతర ప్రముఖులు కలిసి శుభాకాంక్షలు తెలిపారు. కొత్త ఏడాదిలో మరింత ఉత్సాహంగా పనిచేయాలని, ఆయురారోగ్యాలతో ఉండాలని ఉద్యోగులందరూ ఆకాంక్షించారు. జీవీఎంసీ కమిషనర్ సీఎం సాయికాంత్ వర్మ, జాయింట్ కలెక్టర్ కెఎస్ విశ్వనాథన్, జిల్లా రెవెన్యూ అధికారి కె మోహన్ కుమార్, ఆర్డీఓలు తదితరులు పాల్గొన్నారు. Thank you so much. Thank you. Happy New Year. Thank you. Happy New Year. Thank you. Thank you. Happy New Year. Sir. Happy New Year. Thank you. Yeah. Thank you. Thank you. కొంచెం దగ్గరండి మేడం. Thank you. Thank you, Amma. Happy New Year. Happy New Year. Thank you. Happy New Year. సరే Thank you. Thank you. Madhurta training and once again happy New Year. Thank you. Thank you. Happy New Year. Okay. Thank you. Better friends. Okay. Thank you. Thank you. Thank you. Happy New Year. Thank you so much. Thank you. Thank you. Thank you. నూతన సంవత్సరంలో చంద్రబాబుని ముఖ్యమంత్రిగా చూస్తామని విశాఖ పార్లమెంట్ ఇన్ఛార్జ్ ఎం శ్రీ భరత్ అన్నారు. నూతన సంవత్సరం సందర్భంగా సోమవారం టీడీపీ జిల్లా కార్యాలయంలో నూతన సంవత్సర వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా కేక్ కట్ చేసిన నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. విశాఖ పార్లమెంట్ ఇన్ఛార్జ్ శ్రీ భరత్ మాట్లాడుతూ 2024లో ప్రభుత్వం మారుతుంది, చంద్రబాబు నాయుడును ముఖ్యమంత్రిగా చూస్తామని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా 2024 చాలా ముఖ్యమైన సంవత్సరం. చాలా దేశాలలో ఎన్నికలు జరుగుతున్నాయి. మన దేశంలోనూ మన రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్నాయి. మంచి నాయకులు పరిపాలన చేయాలి, అప్పుడే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని అన్నారు. జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ రాష్ట్రంలో సైకో పాలనకు స్వస్తి చెప్పాలి, చంద్రబాబును ముఖ్యమంత్రిని చేసేంత వరకు ప్రతి ఒక్కరూ అహిర్నిశలు కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ దక్షిణ నియోజకవర్గం ఇన్ఛార్జ్ గండి బాబ్జీ, టీడీపీ భీమిలి ఇన్ఛార్జ్ కోరాడ రాజబాబు తదితరులు పాల్గొన్నారు. నెక్స్ట్ మా సరణం రాజశేఖర్ గారికి, ఇంకా వివిధ కార్పొరేషన్ నుంచి ఉన్నటువంటి పెద్దలకు, మహిళా సోదరులకు, సీనియర్ నాయకులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ, అలాగే విలేకరు సోదరులు కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మరి ఈరోజు మీ అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి ఈరోజు ఈ సంక్షేమాన్ని కానీ లేకపోతే అభివృద్ధిని కానీ సమపాలలో తీసుకువెళ్ళాలంటే ఈ జగనాసురుడి యొక్క పాలన అంతమొందించాల్సినటువంటి అవసరం ఉంది. మళ్ళీ చల్లని పాలనటువంటి చంద్రన పాలన మళ్ళీ తీసుకురావాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి తెలియజేస్తూ, కనుక అందరూ కూడా మనం మళ్ళీ ఈ నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని మనం తెలుగుదేశం పార్టీ మళ్ళీ అధికారంకి వచ్చే వరకు కూడా చంద్రాన్ని ఈరోజు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసే వరకు కూడా మనందరూ కూడా అహర్నిశలు కృషి చేయాలని చెప్పి తెలియజేస్తూ, అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మన ప్రాంతం సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ, అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. అందరికీ నమస్కారం అండి.
నేను రాత్రి 12 గంటలకి కుటుంబ సభ్యులతో కూర్చున్నప్పుడు కొత్త సంవత్సరం నీ లక్ష్యం ఆశయం ఏంటి అంటే 2-3 చెప్పాను. దాంట్లో చూస్ చేయమంటే మొదటి స్థానంలో ఈ ప్రభుత్వం మారాలి, మన ప్రభుత్వం రావాలి అనేది నంబర్ 1 స్థానంలో పెట్టాను. మిగతా 2 నేను అందరి ముందు చెప్పలేను, కానీ అది నా కుటుంబంలో మేము అనుకున్నది. మరి ఇది ఎందుకు చూస్ చేసావు అంటే అది నా కుటుంబం మాత్రమే ఆనందపడుతుంది అది జరిగితే, కానీ ఈ ప్రభుత్వం మారితే రాష్ట్రంలో 5 కోట్ల జనాభాకి మంచి భవిష్యత్తు మనం తీసుకురాగలుగుతాం అనేది అది పెట్టుకోవడం జరిగింది. అంతేకాకుండా 2024 అనేది ప్రపంచవ్యాప్తంగా చాలా ముఖ్యమైన సంవత్సరం. ఎందుకంటే USA లాంటి మహా నేషన్లోనే ఎలక్షన్స్ జరుగుతున్నాయి, ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్. ఇప్పుడు తైవాన్ చైనా మధ్యలో చాలా గొడవ నడుస్తుంది. తైవాన్ ఎలక్షన్స్ కూడా ఈ సంవత్సరం జరుగుతున్నాయి. మన దేశంలో ఎలక్షన్స్ జరుగుతున్నాయి, మన రాష్ట్రంలో ఎలక్షన్స్ జరుగుతున్నాయి. సో ప్రపంచవ్యాప్తంగా 2024 అనేది చాలా కీలక సంవత్సరంగా ఉండబోతుంది. మంచి జరగాలని కోరుకుంటున్నాను, మంచి నాయకులు రావాలని కోరుకుంటున్నాను. ప్రత్యేకంగా మన రాష్ట్రం గురించి మనందరికీ తెలుసు. చంద్రబాబు నాయుడు గారు తప్పకుండా ఆయన నాయకత్వంలో జనసేనతో కలిసి మన ప్రభుత్వం వచ్చి రాష్ట్రాన్ని మంచి దారిలో తీసుకెళ్లాలని కోరుకుంటూ మీ అందరికీ మళ్ళీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. విశాఖ నగరంలో దారుణ ఘటన. ఓ యువతిపై 11 మంది గ్యాంగ్ రేప్. నగరంలోని 3-4 పట్టణ పోలీస్ స్టేషన్ల పరిధిలో జరిగిన ఘటన. విచారణ చేస్తున్న పోలీసులు రేప్ తర్వాత భయంతో విశాఖ విడిచి వెళ్లిన యువతి తండ్రి మిస్సింగ్ కేసు నమోదు చేయడంతో వెలుగు చూసిన ఘటన. ఇక వివరాల్లోకి వెళ్తే విశాఖ నగరంలోని 4వ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో నివాసం ఉంటున్న ఓ యువతి ఓ యువకుడిని ప్రేమించింది. ఈ నేపథ్యంలో వారం రోజుల క్రితం యువకుడు ఆమెను మాట్లాడుకుందామని 4వ పట్టణ పోలీస్ స్టేషన్ సమీపంలోని ఓ హోటల్ గదిలోకి తీసుకుని వెళ్లాడు. అక్కడ వీరిద్దరూ శారీరకంగా కలిసిన తర్వాత యువకుడు అతని ఫ్రెండ్కి ఫోన్ చేసి విషయం చెప్పాడు. దీంతో యువకుని స్నేహితుడు అక్కడికి చేరుకొని యువతిని బెదిరించి బలవంతంగా అత్యాచారం చేశాడు. తాను ప్రేమించిన ప్రియుడే అతని స్నేహితుడితో అత్యాచారం చేయించడంతో తీవ్ర మనస్తాపనకు గురైన ఆ యువతి ఆర్కే బీచ్కి చేరుకొని వెలిపించడం ప్రారంభించింది. అదే బీచ్లో సందర్శకులకు ఫోటోలు తీసే ఓ ఫోటోగ్రాఫర్ ఆమెను గమనించి ఓదార్చినట్టు నటించి నేనున్నానంటూ నమ్మించి స్నేహితుల గదికి తీసుకువెళ్లాడు. ఆ గదిలో ఫోటోగ్రాఫర్తో పాటు మరో 7 యువకులు కలిసి యువతను కొట్టి బలవంతంగా 2 రోజుల పాటు అత్యాచారం చేసినట్లుగా తెలిసింది. దీంతో ఆమె వారి చెర నుండి తప్పించుకొని అక్కడి నుండి పారిపోయింది. ఇది ఇలా ఉండగా కుమార్తె కనిపించకపోవడంతో ఆమె తండ్రి స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఎట్టకేలకు పోలీసులు ఆమె ఆచూకీని గుర్తించడంతో ఈ గ్యాంగ్ రేప్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఈ కేసును డీసీపీ శ్రీనివాసరావు పర్యవేక్షిస్తున్నట్టు తెలిసింది. 4వ పట్టణ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. విశాఖ దక్షిణ నియోజకవర్గ జనసేన నాయకులు 32వ వార్డు కార్పొరేటర్ డాక్టర్ కందుల నాగరాజు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో నియోజకవర్గంలో నిర్విరామంగా సేవా కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. ఇందులో భాగంగా వృద్ధులకు బియ్యం, వాకింగ్ స్టాండ్లు మరియు ఆటో డ్రైవర్లకు యూనిఫామ్లు పంపిణీ చేశారు. అనంతరం పవన్ కళ్యాణ్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఇదే సందర్భంలో నియోజకవర్గంలోని ప్రతి వార్డులో సుడిగాలి పర్యటన చేపట్టారు. పవన్ కళ్యాణ్ అధికారంలోకి వస్తేనే పాలన మారుతుందని చెబుతూ ప్రజలను చైతన్యవంతులను చేస్తున్నారు. మరోపక్క అధికార వైసీపీ పార్టీ చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను తూర్పారబడుతూ ప్రజల పక్షాన పార్టీ ఆదేశాలతో పోరాటం చేస్తున్నారు. అదే సమయంలో నియోజకవర్గంలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో 39వ వార్డు అధ్యక్షులు మైలిపల్లి చిన్న, 31వ వార్డు అధ్యక్షులు రూపా, జనసేన నాయకులు తదితరులు పాల్గొన్నారు. నియోజకవర్గం జనసేన పార్టీ నాయకుడిని మరి ఈరోజు ఆంగ్ల సంవత్సరం నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతూ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి ముఖ్యంగా మా రాష్ట్ర నాయకుడు, మా పార్టీ నాయకుడు, అందరి ఆరాధ్య దైవం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారికి మరి అంతా మంచి జరగాలని ఈ సంవత్సరంలోని మరి వారు సీఎంగా కావాలని మేము అందరూ కోరుకుంటూ ఇవాళ మరి ఆటో కార్మికులందరికీ కూడాను యూనిఫారాలు ఇస్తూ మరి అలాగనే మరి వాళ్ళందరూ కూడా ఇవాళ పాలాభిషేకం చేశారు. చాలా సంతోషదాయకం. మీ కుటుంబాలన్నీ కూడా సుఖ సంతోషం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగనే రేపు రానున్న రోజుల్లో మరి పవన్ కళ్యాణ్ గారు తప్పనిసరిగా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతారు. అయిన తర్వాత మీ బ్రతుకులు బాగుపడతాయి. ఎందుకంటే మీరు ఎన్ని కష్టాలు పడుతున్నారో మాకు తెలుసు. 10,000 రూపాయలు కుడి చేతి ఇచ్చి 30,000-40,000 రూపాయలు పెనాల్టీల రూపంలో అనేక ఇబ్బందులు పెడుతూ మీరు కుటుంబాలు గడుపుకోలేని పరిస్థితులకు ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. ఈ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా దివాళీ కోరుతనం అయిపోయి 11 లక్షల రూపాయలు అప్పులు చేసి పుట్టబోయే బిడ్డ మీద కూడా 5 లక్షల రూపాయలు మరి అప్పు చూపిస్తున్నారు. రేపు రానున్న రోజుల్లో మరి ఇంకా మనల్ని ఏంటంటే మనకి మళ్ళీ తాకట్టు పెట్టుకొని
మన ఆస్తులు కూడా పూర్తిగా మన డాక్యుమెంట్లు మన ఇంటి కాగితాలు కూడా వాళ్ళ దగ్గర పెట్టుకొని రేపు ఏ కష్టం వచ్చినా సరే మనం ఇచ్చుకునే పరిస్థితుల్లో తాకట్టు పెట్టుకునే పరిస్థితులు లేకుండా ఆ ఇంటి పత్రాలు కూడా వాళ్ళ దగ్గరే పెట్టుకుంటున్నారు. ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆస్తులన్నీ కూడా తాకట్లు పెట్టేసి ఈ రాష్ట్రం పూర్తిగా దివాళి కోరుతనం అయిపోయి ఒక్క ఛాన్స్ అని చెప్పి మరి ప్రజల దగ్గర నుండి అందరినీ కూడా మోసం చేసి ఇవాళ మరీ ముఖ్యంగా మహిళలను అయితే ఇంకా దారుణంగా వాళ్ళందరూ నా సోదరులు నా అక్కజెల్లెలు అని చెప్పి అటువంటి అక్కజెల్లెల తాళ్ళే తెంపడానికి ఆయన ప్రయత్నిస్తూ ఇవాళ మద్యం ఏర్లే పారుతూ మద్యాన్నే ప్రథమ వ్యాపారంగా పెట్టుకొని మరి కోట్లాది రూపాయలు సంపాదించుకుంటూ ఇవాళ ఏంటంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైపోయి మరి జగన్మోహన్ రెడ్డి గారిని ఎప్పుడు వదిలించుకుందామని ప్రజలందరూ చూస్తున్నారు. మరి ఈ నూతన సంవత్సరంలో తప్పనిసరిగా పరిస్థితి వస్తుంది. ఇక జగన్మోహన్ రెడ్డి గారికి మరి కేల్కతం దుకాణం బంద్ అయిపోయింది కాబట్టి ఆయన ఇంటికి వెళ్ళిపోవడం ఖాయం. మరి ప్రజలందరూ కూడా ఇక రేపు రానున్న రోజుల్లో రామరాజ్యం వస్తుంది, మనం అందరూ సుఖ సంతోషాలతో ఉండొచ్చని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. నమస్కారం. నూతన సంవత్సరం శుభాకాంక్షలు అందరికండి. ఇవాళ జనవరి 1 మా కందుల నాగరాజు గారు కాబోయే ఎమ్మెల్యే గారికి ఇవాళ అంటే మంచి కార్యక్రమంతో మొదలెట్టాలని ఒక భావనతో ఇవాళ వీల్ చైర్ ఒక పెద్ద ఆవిడ వీల్ చైర్, ఇంకా ఆటో డ్రైవర్స్కి యూనిఫామ్స్, ఇంకా బోల్డ్ అంత కార్యక్రమాలు ఉన్నాయండి. డే అంతా మా కందుల నాగరాజు గారు ఇలాగ చేసుకొని వెళ్తున్నారు. ఇలాగా మంచి కార్యక్రమాలు చేస్తున్నారు మా జనసేన తరపు నుంచి. ప్రతి ఒక్కరికి తెలియాలి ఏంటంటే సొంత డబ్బులు పెట్టి మేము వస్తున్నాం కానీ వాళ్ళలాగా గవర్నమెంట్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.